వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. దీపావళి నాడు ఏ దీపాలు వెలిగించాలి? నూనె దీపాలు వెలిగించాలా లేక నెయ్యి దీపాలు వెలిగించాలా? ఏ వెలిగించాలని మనకు చాలా మందికి డౌట్ వస్తుంది. అసలు ఏ వెలిగించాలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? దీపావళి నాడు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కుటుంబ సమేతముగా దీపావళి పండుగను ఆనందముగా జరుపుకుంటారు. దీపావళి నాడు వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ సమయంలో కూడా నేతితో దీపారాధన చేస్తే మంచిదా? దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు వాటిని నేతితో వెలిగించాలా లేక నూనెతో వెలిగించాలని డౌట్ మనలో చాలా మందికి వస్తుంది. మరి కొన్ని రోజుల్లో దీపావళి వచ్చేస్తుంది కదా. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కుటుంబ సమేతముగా దీపావళి పండుగను ఆనందముగా జరుపుకుంటారు. దీపావళి అంటే దీపావళి పండుగ. దీపావళి నాడు కుటుంబ సమేతంగా దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత టపాసులు కాలుస్తారు. వివిధ రకాల పిండి వంటలను చేసుకొని సంతోషంగా తింటారు. ఆ రోజున అందరు ఇంటిని ఆనందంగా అలంకరించుకుంటారు. దీపాలతో ఇల్లు కలకలలాడతాయి. పూజ లేదా ఇంట్లో దీపాలు వెలిగించడానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందామా? చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే దీపావళికి దీపాలను వెలిగించేటప్పుడు వాటిని నేతితో వెలిగించాలా లేకుంటే నూనెతో వెలిగించాలని, మరి ఎలా దీపాలను వెలిగిస్తే మంచిదో అని ఇప్పుడు మనం తెలుసుకుందామా? భగవంతుని ఆరాధించేటప్పుడు నేతితో దీపారాధన చేస్తే శ్రేష్టమని చెప్తారు. ఆవు నెయ్యితో చేయాలని చాలామంది మన పెద్దోళ్ళు చెప్తారు కదా అండి. దీపావళి నాడు కూడా నేతితో దీపారాధన చేయొచ్చా? అలా చేయటం వలన సులువుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చా? దీపావళి నాడు వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ సమయంలో కూడా నేతితో దీపారాధన చేస్తే మంచిది. అలా చేయటం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అసలు దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపావళి నాడు నేతితో దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. డబ్బు కలిగి ఏ బాధ లేకుండా హాయిగా జీవించవచ్చు. వినాయకుడికి నేతితో దీపారాధన చేయటం వలన విషయాలను అందుకోవచ్చు. కాబట్టి దీపావళికి నేతితో దీపారాధన చేయొచ్చు. దీని వలన సానుకూల ఫలితాలను చూస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయంట. దీపారాధన కుందిల్లో కొత్త కుందీలు తెచ్చి అవి కడగాలండి. శుభ్రంగా నీట్గా నీళ్ళల్లో నానేసి కొంచెం సేపు నీళ్ళల్లో నానేసి అవి బాగా తుడిచేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దాంట్లో కాసింత ఆవు నెయ్యి వేసి, లేకుంటే మనం ఆవు నెయ్యి చేస్తే మంచిదంటండి. లేకుంటే నూనె చేసుకోవచ్చు. నూనె దీపాలను కూడా దీపావళి నాడు వెలిగించవచ్చు. ప్రతి ఇంట్లో కూడా అన్ని మూలల నూనె దీపాలను వెలిగిస్తారు. నేతితో దీపారాధన చేయటం కొంచెం ఖర్చుతో కూడుకున్నది అనుకునే వాళ్ళు నూనెతో దీపాలను వెలిగించవచ్చు. ఉదయము సాయంకాలము చాలా మంది ఇళ్లలో నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఆవాల నూనె వంటి నూనెలతో దీపారాధన చేయొచ్చు. మనం పూజించే దేవుణ్ణి బట్టి నూనెను వాడచ్చు. ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుందట. సంపదకు లోటు ఉండదంట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. ఆనందంగా ఉండొచ్చట. దీపావళి నాడు దీపాలను వెలిగించేటప్పుడు పెద్ద ఒత్తులతో దీపాలను వెలిగిస్తే బాగా కలిసి వస్తుందట. దీపావళి నాడు మంచి బండి దేంట్లోనే వెలిగించచ్చండి. ఇదే పాత కుందీళ్ళు ఉంటాయి కదా ఇంట్లో, వాటిల్లో 2, 4 మామూలుగా తెస్తారు కుందీళ్ళు పెద్దోళ్ళు. అయ్యే కాకుండా లేకుంటే బియ్యం నానేసి బియ్యం పిండిని కొద్దిగా ఆవు పాలేసి కలిపి వాటిల్లో ఒత్తిలేసి కూడా చేస్తారండి. అవి కూడా మంచిదేనని తెలుసుకున్నాను.